హలో అండి, రైతు సోదరులందరూ నమస్తే. మనకు పెద్దపల్లి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే వరి గుండు నుంచి పుట్ట దశలు వచ్చిందండి. మనకు ఈ గుండు నుంచి పుట్ట దశలు వచ్చినప్పుడు రైతులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందంటే మీ పొలాన్ని రోజు రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. పొద్దున సాయంత్రం పొలం కాడికి పోయి మనకు రోగానికి తగ్గట్టు మందులు కొట్టుకోవడం వల్లనే మీరు ఈ యాసింగ్ పొలం నుంచి బయటపడతారు రైతులు. ఇది రైతులు ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మీరు ఉదయం సాయంత్రం రోజు పొలాల కాడికి పోయి మీకు వచ్చే రోగాలకు తగిన మందులు కొట్టుకొని మీరు రోగాల నుంచి శాశ్వతంగా బయటపడతారని నేను కోరుతున్నానండి. మీరు రైతులు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే రోగాలలో ఎక్కువగా వేరుకులు వస్తుందండి, పాంపొడ తెగులు వస్తుంది. ఈ పొడ తెగులు వేరుకులు అయితే బాగా వస్తుందండి. ఆ రోగాలు కూడా ఈ సంవత్సరం పెద్దగా లేవండి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన యూరియా తక్కువ వాడడం వల్లనే కొద్దిగా రోగాలు తక్కువని నేను అనుకుంటున్నానండి. అదేవిధంగా మీరు వేరుకులు వచ్చిందంటే మనకు కాపరాక్స్ అని ఉంటుందండి. అది మనకు 600 గ్రాములు ఎకరానికి ఉసుక కలిపి చల్లుకోవడం వల్ల దీని నుంచి నియంత్రించడం వల్ల అవుతామండి. అదేవిధంగా ఎక్సాకాంజో లీటరు ఉసుకలు కలిపి మనకు 1.5 వరకు వాడుకోవచ్చు అండి. దీనివల్ల కూడా మనకు వేరుకులు కంట్రోల్ అవుతుంది. ఇక మనకు పొడతేగులకు వచ్చేసి మనకు వాల్డా మెషిన్ ఎక్సాకాంజో 2 కాంబినేషన్లు ఉంటుందండి. ఇది వాడుకోవడం వల్ల మీకు పొడతేగులు కంట్రోల్ అవుతాయండి. ఇదే విధంగా మన పొడతేగులకు 2-3 రకాల మందులు ఉన్నాయండి. అజిస్ట్రిక్స్ ప్లస్ ట్యూబ్ కాంజోలు, అజిస్టమిన్ ట్రైసైక్లోజోల్ ఈ మందులు కూడా బాగా పనిచేస్తాయండి. రైతులు గుర్తుంచుకోవాలి. ఇక మనకు పురుగు పరంగా వచ్చేసరికి మనకు పొట్టకు వచ్చినప్పుడు చాలామంది మోటార్ వాడుతున్నారండి. ఈ మోటార్ వాడడం వల్ల కూడా మనకు పురుగు నుంచి శాశ్వత నివారణ పొందిన వాళ్ళు అవుతారు రైతులు. ఈ మోటార్ కాకుండా మనకు పొట్ట మీద ప్రూఫ్నబాస్ సైపర్ కలిసి ఉంటుందండి. ఈ మందులు కొట్టుకోవడం వల్ల కూడా మనకు పొట్ట పురుగు నుంచి కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మనకు నల్లికి రాలేదండి. నల్లికి కూడా ఎత్తున మనకు శెట్టి మనకు చాలా రకాల మందులు వచ్చాయండి. ఈ రకాల మందులు కొట్టుకోవడం వల్ల కూడా నల్లి నుంచి మనం బయట వాళ్ళం అవుతామండి. అదేవిధంగా దోమకు మనకు బీపీహెచ్ కూడా వస్తాయండి. సుడిదోమకు కూడా మనకు 2-3 రకాల మందులు ఉన్నాయి. మీకు తక్కువ ధరలో సుడిదోమ వచ్చిందంటే మీరు అక్కార కొట్టుకోవచ్చు అండి. టైమ్స్ ఇది వాడడం వల్ల మనకు తొందరగా పంటలు అయ్యి ఒక 15 రోజులు పనిచేస్తాయండి తక్కువ ధరలో మనకు. అదేవిధంగా చూసుకుంటే మనకు సుడిదోమకు మనకు నాటో వాడుకోవచ్చు, తేజస్ వాడుకోవచ్చు అండి. అదేవిధంగా ఆర్గానిక్ కంపెనీ చాలా కంపెనీల మందులు వచ్చాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇక మనం పొలం 40 రోజులు గోతానంగా మనము హాస్పిటల్ వాడుకోవచ్చు అండి. కిలో హాస్పిటల్ వచ్చి 3 ఎకరాల వరకు వాడుకోవచ్చు. ఇది మనకు దోమకు శాశ్వత నివారణగా పనిచేస్తాయండి. అదేవిధంగా మీరు రైతులు గుర్తుంచుకోవాలంటే పసుపు ముద్దలు వస్తాయండి. పసుపు ముద్దలు కార్బన్ మందు కొట్టుకోవడం వల్ల కూడా ఇవి కంట్రోల్ అయిపోయాయండి. వీళ్ళు పుట్ట మీద మనం ఈ రైతులు గుర్తుంచుకోవాలి. ఈ పసుపు ముద్దలకు ప్రధానంగా కార్బన్ మనం కొట్టుకోవడం వల్ల కిలో కార్బన్ ఇంకా 3-4 ఎకరాలకు వస్తాయండి. ఇది వాడడం వల్ల పసుపు ముద్దల నుంచి కంట్రోల్ అయిన వాళ్ళు అవుతామండి. మనకు తాళ్ళు రాకుండా మనకు టిల్కాన మందు కూడా దొరుకుతుందండి పుట్ట మీద. ఇది ప్రొప్కాంజోల్ మందు. ఇది వాడడం వల్ల మనకు గింజ షైనింగ్ వచ్చి తాళ్ళు రాకుండా ఉంటుందండి పొలాల్లో. రైతులు ఇవి గుర్తుంచుకోవాలండి. మీకు ఈ రోగాలకి మందులు కొట్టుకోవడం వల్ల మీరు యాసింగ్ పొలం నుంచి బయట వాళ్ళ రైతులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు రోజు ఈ నెల రోజులు మీరు పంట మీద ఇంట్రెస్ట్ పెట్టాలండి. ఇంట్రెస్ట్ పెట్టి మీరు చూస్తేనే మీరు ఏ రోగానికి ఏ మందు కొట్టాల్సిందో మీరు తెలుసుకొని మందు కొట్టడం వల్లనే మీరు పంట దిగుబడి ఎక్కువ తీయడానికి ఆస్కారం ఉంటుందండి. అందువల్ల రైతులు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియడం వల్ల మిగతా రైతులు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.